సాయంత్రం హైదరాబాద్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు. గచ్చిబౌలిలో సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు. ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇప్పటికే పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం హైదరాబాద్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు. గచ్చిబౌలిలో సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు. ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతిస్తారా అంటూ పవన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాదాపూర్ ఆయన నివాసంలో ఉన్నారు. సో సాయంత్రం ప్రాంతంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టు స్వయంగా ఆయన ట్వీట్ చేశారు. అది ఈ ట్వీట్ ని వ్యంగ్యంగా కూడా చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ రోజు సాయంత్రం తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కార్యకర్తల సమావేశం. సో ఈ సమావేశానికి నిన్న సాయంత్రం పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఏదైతే శాంతి భద్రతలను కారణంగా చూపుతూ పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారం రేగుతుంది. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ సభ జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సభ జరగని పక్షంలో ఆయన సాయంత్రం ఆయన నివాసంలో మాదాపూర్ లోని ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా రాజకీయంగా ఆసక్తి జరుగుతుంది. ఎందుకంటే గత 10-15 రోజులుగా తెలంగాణ రాజకీయ ఏదైతే తెలంగాణ నాయకులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. దానికి కారణం అనేక కారణాలున్నాయి. గతంలో ఆయన కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఆయన తెలంగాణలో సభను పెట్టుకోవాలంటూ కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఏదైతే మంత్రిగా ఉండి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ఈ వ్యాఖ్యలను సమర్థించారు. కాసేపటి క్రితం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి, సభను నిర్వహించుకోవాలి అనేది డిమాండ్ గా ఉంది. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అధ్యక్షురాలు సైతం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేశారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ఎందుకంటే ఆయన 2014లో తెలంగాణ గడ్డ మీద తను జనసేన పార్టీని స్థాపించినట్టు పదే చెప్తూ వస్తారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాను గౌరవిస్తానంటూ కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తారు. సో అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమైంది. సో ఇవన్నిటి మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నది కూడా ఆసక్తిగా మారింది. సో సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ ముఖ్యంగా పోలీసులను టార్గెట్ చేస్తూ కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పోలీసులను టార్గెట్ చేయడం సరైనది కాదంటూ కూడా కాసేపటి క్రితమే కొంతమంది నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే తన నివాసంలోనైనా ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పోలీసులు అనుమతి ఇస్తారో లేదో అంటూ కూడా ఆయన ఒక వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. చూద్దామంటూ కూడా ఒక వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో సో ఇవన్నీ అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున బందోబస్తులో ఉంటారు కాబట్టి తాము పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా నిన్న పోలీసులు అంటే పర్మిషన్ నిరాకరించడానికి ప్రధానంగా చూపిన కారణం. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సభ మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. సాయంత్రం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా కూడా రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. థ్యాంక్ యూ నరేష్.